చెప్తాను ఏం లేదు. కానీ ఇది ఇది ఫస్ట్ ధర్నా. నీళ్ళ కోసం నేను చేస్తలేను. ఎకరాన 25,000 నష్టపరిహారం ప్రభుత్వం దిగొచ్చినందుకు ఈ ధర్నా. మీరు నీళ్ళు ఇస్తానని నాకు మాట ఇస్తాను 3 రోజులలో. 3 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే పాలకుర్తిల పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. నీళ్ళు ఇచ్చినంత మాత్రం లాభం జరుగుతుందని అనుకోను. ఏదో లాస్ట్ కొంతైనా లాభం జరుగుతుందని ఆశ. నేను గూడూరు పోయినా ఇంతవరకు. ఆ గూడూరు వాళ్ళు అన్నారు, సార్ నీళ్ళు వస్తేనే మంచిది, కానీ నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను తెచ్చిన అంటారేమో చూసుకోండి సార్ అని ఒకరు అంటారు. మరి తేవద్దు అంటావా అంటే ఏమో సార్ ఆలోచించాడు, తెత్త కూడా మనకు అది తేకూడదు సార్ అని ఒకరిద్దరు అన్నారు. ఒకరిద్దరు ముగ్గురు రైతులు సార్ ఏమన్నా అనుకోండి సార్ నీళ్ళు అవుతుంది ఏమి. ప్రజలు అర్థం చేసుకోకుండా నీళ్లు తేవాలి సార్. నాకు కూడా మనసులో అనిపించింది అదే, రైతుల కోసం నీళ్లు నేను తేవాలనేది సిద్ధం చేసుకున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు కలుస్తున్నా, ఉత్తమ్ని కలుస్తా, బట్టి కలుస్తా, అసెంబ్లీలో పోయి నీళ్ళ కోసం మాట్లాడతా. మన దగ్గర పెండింగ్ అయిపోయిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడతా. ఏందండి సంవత్సరం 6 నెలలు అవుతుంది. కొడకల్ల లక్షక్కపల్లి దాకా వచ్చి అది ఆగిపోయింది కాలువ. చెన్నూరు రిజర్వే ఆగిపోయింది, ఉప్పుగల్లు రిజర్వే అయిపోయింది. 300 కోట్లు టెండర్ అయి ఉన్నాయి, సగం పనులు అయినాయి. సంవత్సరం మీద 6 నెలల బట్టి పనులు నడతలేవు. దాన్ని బంద్ పెట్టి 1000 కోట్లని అడుగుతాను. ఇప్పుడు అవి చేస్తే అయిపోతుంది కదా. చేస్తే మన దగ్గర సస్యశ్యామలం. మీకు తెలిసిన కడివెండికి ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? లేదు. దేవుడుపులకు ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? అవన్నీ కూడా మంజూరై ఉన్నాయి. దేవుడుపులకు కాలువ లేకపోతే ధర్మాపురం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన, గుర్తున్నదో లేదో, కడివెండి కాలువ లేకపోతే మాదాపూర్ నుంచి తీసుకొచ్చిన, శలకలపండి తీసుకొచ్చిన, 5 ఏళ్ళు నడిపించిన, ఒక్కొక్క చెరువు నింపిన, కాలు వెంబడే నడుచుకుంటూ వచ్చిన. దయాకర్ చెప్తాను వాస్తవం అయ్యాన్ని. కోల్కొండకు నీళ్ళు, కచర్లకు నీళ్ళు లేకపోతే పక్క నుంచి రోడ్డు పక్క నుంచి నీళ్లు తీసుకొచ్చిన. ఇవన్నీ వాస్తవాలు. మీకేం పుట్టింది? రైతులు ఏం చేశారు? మీరు గెలిపించండి కదా, అన్ని ఊర్లు నీకు మెజార్టీ వచ్చినాయి కదా, ఎందుకు నీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారు మీరు? నేను రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మన మీద ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉండాలి. కేసులో భయపడద్దు. ఇలా దయాకర్ కేసులో పోయిండు, అదే తిరిగా చిన్నమడుగు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ మీడియా వాళ్ళు కూడా పోయిండ్రు మన కోసం పోరాటం చేస్తే. రిక్వెస్ట్ చేస్తున్నా,
తెగిద్దామా లేదా? నేను రాజశేఖర్ రెడ్డి మీద నా మీద 80 కేసులేని, ఓబులాపురం కేసులో కూడా 4 రోజులు జైలుకు పోయినా, తెలంగాణ కోసం కూడా జైలుకు పోయినా, రైలు పట్టాల మీద పండుకొని. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న, కేసులు అయినంత మాత్రాన ఇంకా ఏం కాదు. మనం ఎవరిని సొమ్ము తింటలేం, ఎవరిని మోసం చేస్తలేం. తప్పుడు కేసులలో పోతే అది తప్పది. ప్రజల కోసం కేసులు జైళ్ళ పాలైతే అప్పుడే వీరుడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న. వీరుడు రేవంత్ తీరుగా దొంగలోట్లతో కేసులు పోవద్దు, పైసలు లాలొచ్చిపోయే కేసులు కాదు, న్యాయమైన కేసులకు మనం పోదాం. దొంగతనం చేసినోడే ముఖ్యమంత్రి. ప్రజల కోసం బోర్డు ఎత్తే అది చరిత్రలో మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా, ఏం పదవి రాకపోవచ్చు కానీ మీ మనవరాలు చెప్తారు, మనం చనిపోయిన తర్వాత మా తాత ఫలానా కోసం ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు పోయింది అనేది గొప్పగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఇంతవరకు తొట్టి కోరైపోయి చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా ఎందుకు పోయినరు? ప్రజల కోసం పోయింది కాబట్టి వేసుకుంటాను. మనం నీళ్ళ కోసం ప్రజల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ప్రజలకు అన్యాయం అయితే మనం పోరాటానికి సిద్ధం కావాలి. పాపం ఆవేదన వాళ్ళు ఎంతమంది నా కార్యకర్తలు, ధన్సింగ్ గారు మాట్లాడారు, యాకన్న మాట్లాడారు. పాపం దశరథ్ అయితే ఆవేదన తట్టుకోలేక పెట్రోల్ మీద పోసుకున్నాడు. అదే తిరిగా అజయ్ గారు మాట్లాడారు, నిర్మల దయాకర్ గారు మాట్లాడారు తన ఆవేదన. సక్రమ ఏడ్చుకుంటూ మాట్లాడింది, బాగా ఏడ్చుకుంటూ మాట్లాడింది. వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నది, అల్లుడిని పోగొట్టుకున్నది. నేను భూమి వేసుకుంటే ఆ సక్రమ ఏడ్చుకుంటా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సుధాకర్ అయితే పాపం పాటల ద్వారా మనకి ఇప్పించాడు. సుధాకర్ కూడా కరెక్ట్ చెప్పాడు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన వ్యవసాయం చేస్తామని వచ్చిండు, ఆవేదన చెందాడు. పాప నర్సయ్య బంజర పాటలతోటి తన ఆవేదన ప్రజలకు అర్థమయ్యే రూపంగా చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దేనికైనా మనం సిద్ధపడదాం, వదిలిపెట్టేది లేదు. రేపు నాకు రాజకీయాల ఏమున్నా పర్వాలే, మొత్తం మన నియోజకవర్గ సమస్యలని కూడా చెప్తా. ఏందండి ఎన్ని ఆగిపోయినాయి? హరిత హోటల్ పాలకుర్తి ఆగిపోయింది, మానకొండమ్మ గుట్ట అది ఆగిపోయింది, 2 కోట్లు పెట్టిన హాస్పిటల్ ఆగిపోయింది పాలకుర్తి. ఇక తొర్రూరులో అయితే అన్నీ ఆగిపోయినాయి, రామోజీగూడెం బ్రిడ్జ్ ఆగిపోయింది, అన్నీ కూడా ఆగిపోయినాయి. డబల్ రోడ్లు ఆగిపోయినాయి. ఇక్కడ సెంటర్ లైటింగ్ పెట్టాలని ఉపాయం చేసిన, అది ఆగిపోయినాయి అన్నీ. ఘోరం. చౌడూరు దేవరుపుల అన్నీ కూడా ఆగిపోయినాయి, డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ అన్నీ ఆగిపోయినాయి. నేను ఒక్కటే అంటున్నా, నువ్వు మందు కొత్తవి లేకున్నావు, నేను తెచ్చినైనా పూర్తి చేయి, నేను తెచ్చినవి పూర్తి చేయి. అన్ని టెండర్లు కూడా అయినాయి. ప్రభుత్వం అంతా కూడా ఫెయిల్యూర్ అయింది. కొత్త స్కీమ్స్ ఏం చేయదు, ఆశ పెడతాను. సంవత్సరం కిందనే ఇల్లు కట్టిస్తా అన్నది, బడ్జెట్ పెట్టి ఇల్లు లేవు, మన లేవు. మళ్ళీ బడ్జెట్ పెడతారు, ఒక్క ఇల్లు కట్టియరు. వాళ్ళ దగ్గర దోపుకాలకే తెగబడ్డారు. మంత్రుల కాంచి ముఖ్యమంత్రి కాంచి అవినీతి పరులేను. ఏమనంటే కేటీఆర్ గారు దిగుతారు, కేసీఆర్ గారు దిగుతారు. అందరు చేశారా? అందరు చేశారా? అందరూ పెద్ద మూడు ఆయన మాట్లాడుతున్నాడు. అందరు కలిసి చేశారు. అందరికి కూడా దామోదరు కూడా వచ్చిండు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. చాలా బాగా చేశారు. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు 25,000 నష్టపరిహారం ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ